అందుకని యేసుక్రీస్తు ప్రభు పరిశీలన అంటున్నాడు, వీరు సున్నం కొట్టినటువంటి సమాధులు, వీరి వల్ల అభ్యంతరాలు వస్తాయి, కాబట్టి వీళ్ళు తిరగట్రాయి కట్టి సముద్రంలో పాడేమన్నాడు దేవుడు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు వస్తాయి వాళ్ళతోటి. కాబట్టి దేవుడు నన్ను నిన్ను మనలందరినీ ఎన్నుకుంది అభ్యంతరాలు కలిగించడానికి కాదు, సత్యాన్ని మాట్లాడడానికి. సత్యం మాట్లాడుతుంటే కొంతమంది విమర్శలా కనపడుతుంది, నేను సత్యాన్నే మాట్లాడుతున్నా. బాగా వినాలి. ఒకప్పుడున్న క్రైస్తవ వైభవం, ఒకప్పుడున్న సహవాసాల్లో ఉన్నటువంటి శక్తి నేటి సంఘాల్లో ఉండడం లేదు. ఎందుకు? ఒకప్పుడు ఉన్నటువంటి ప్రార్థనా శక్తి నీ జీవితంలో ఈరోజు లేదు. ఎందుకు? ఒకప్పుడు నువ్వు కలిగి ఉన్నటువంటి దర్శనం ఈరోజు నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఒకప్పుడు దేవునితో అద్భుతమైనటువంటి రీతిలో సహవసించినటువంటి వ్యక్తివు నువ్వు, ఈరోజు నీ ప్రార్థనా జీవితం వెనకబడి పడింది. ఒకప్పుడు నీ కుటుంబం గొప్ప ప్రార్థనించే కుటుంబం, ఒకప్పుడు మహిమ కలిగినటువంటి కుటుంబం. ఈరోజు ఎందుకు నీ ప్రార్థన, ఈరోజు నీ కుటుంబం దేవుని సన్నిధికి దూరం అవుతుంది? ఒకప్పుడు నువ్వు యథార్థంగా మాట్లాడేవాడివి, ఈరోజు ఎందుకు వేషధారిగా మారావు? ఒకప్పుడు దేవుని కొరకు నీతిగా బ్రతకాలి, దేవుని కొరకు నేను ప్రతిష్ఠించుకున్నా నా జీవితానని ఎంతో కొనసాగినటువంటి వ్యక్తివి, ఎందుకు వెనకడుగు వేస్తున్నావు? ఈరోజు దేవుడు నీతో నాతో చాలా సూటిగా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. ప్రియులారా, నేను ఎవరిని గద్దించడం లేదండి. నీ జీవితాన్ని మరలా కట్టుకునే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, వన్స్ యూ సేవ్డ్ యు ఆర్ సేవ్డ్. నువ్వు రక్షింపబడ్డావు అంటే రక్షింపబడ్డావు అంతే. నీ రక్షణ అక్కడే ఉంది. నీ రక్షణ ఎవరు దొంగలించలేరు. అది ఎవరు దొంగలించలేరు, ఎవరు పాడు చేయలేరు. నీ రక్షణ, నీ విశ్వాసాన్ని ఎవరు పాడు చేయలేరు. అది అక్కడే ఉంటుంది. కానీ నీవు దానికి దూరం అవుతున్నావు. ఆ శక్తి అక్కడే ఉంది, ఆ రక్షణ మహిమ అక్కడే ఉంది, నువ్వు పొందుకున్న కృప అక్కడే ఉంది. కానీ దానికి నువ్వు దూరం అవుతున్నావు. నీ ఆలోచన బట్టి, నీ ఆంతర్యాలను బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, కొంతమంది మనుషుల యొక్క ప్రభావాలను బట్టి, కొంతమంది వ్యక్తుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ప్రభావితం అవటమును బట్టి, నీ విశ్వాసానికి, దేవుడు నీకు ఇచ్చిన కృపకి, నువ్వు పొందిన రక్షణకి దూరం అవుతున్నావు. మళ్ళీ అంటారు, దేవుడు నన్ను రక్షించాడు, మరలా నేను ఒక్కసారి రక్షణ, ఒక్కసారి నువ్వు పొందావు, అది ఒక్కసారి చేశాడు ఆయన నీ కోసం. అస్తమాటికి సిలువ మోయడు ఆయన. ఒక్కసారి సిలువ మోసాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, అంతే. ఒక్కసారి, ఒకే బలి. ఆయన జరిగించినటువంటి ఒక బలి ద్వారానే రక్షణ. ఎన్నిసార్లు పడుతూ లెగుస్తావు నువ్వు తిప్పలు పడుతున్నావు. అలాగా నీ రక్షణ అలాగే ఉంది. దాన్ని పొందుకో. దేవుని ఆత్మచేత నింపబడు. బాప్టిజం దగ్గర ఆగిపోకు. రక్షణ పొందినటువంటి నీవు బాప్టిజం వరకు ఆగొద్దు. పరిశుద్ధాత్మ నింపుదల పొందాలి, ఆత్మ ద్వారా బాప్టిజం పొందాలి. నువ్వు అద్భుతమైనటువంటి మహిమతో నింపబడాలి. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నీ ఆత్మీయత ఉండాలని దేవుడు మాట్లాడుతున్నారు.